భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర సంత నిర్వహించేటందుకు గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు గురువారం పశువుల సంత, శుక్రవారం కూరగాయల సంత నిర్వహించాల్సి ఉండగా సంత నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా బుధవారం కూడా పశువుల సంత నిర్వహిస్తున్నారు. ఇట్టి విషయమై గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లగా సంత నిర్వాహకులకు గతంలో నోటీసులు జారీ చేయడం జరిగిందని, అయినప్పటికీ వారు తీరు మారలేదని గ్రామ పంచాయతీ సెక్రటరీ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భవాని, మోరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామ పంచాయతీ నందు 2025-26 ఆర్థిక సంవత్సరం కానీ సంత వేలంపాట అనేది నిర్వహించడం జరిగింది. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ప్రతి గురువారం మరియు శుక్రవారం మాత్రమే సంత నిర్వహణ జరగాలి. గురువారం వచ్చేసి పశువులది, శుక్రవారం వచ్చేసి కూరగాయలది. సో ఇందులో భాగంగా బుధవారం అనేది అసలు నిర్వహించకూడదు. ఇలా రూల్స్ ఎవరైనా వయలేషన్ చేస్తే చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద నిర్వహణ జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎవరైతే సంత వేలంపాట హక్కులు పొందారో వాళ్ళు బుధవారం రోజున ఆ సంత అనేది నిర్వహిస్తున్నారనేది మాకు కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ 2-3 సార్లు మౌఖిక ఆదేశాలు ఇచ్చాము, అయినా కూడా వాళ్ళు మా మాట వినలేదు. ఇందుగా వీళ్ళ మీద చర్యలో భాగంగా మేము వాళ్ళకి నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. 3 నోటీసుల తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా ఆ రకంగా ఆపని ఎడల వాళ్ళ పై అధికారులకి మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎవరైనా కూడా ఈ రకంగా బుధవారం రోజు ఎవరైనా సంత నిర్వహణ జరుగుతుంది అని తెలిసినా కూడా మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావచ్చు. ఇందులో భాగంగా మేమేమి రెమెడీస్ చేసాం బుధవారం నిర్వహించకుండానికనంటే, గ్రామ పంచాయతీ పరంగా మేము ఫ్లెక్సీలు అనేది సంతలో మేము పబ్లిష్ చేయడం జరిగింది, అంటే వాటిని పెట్టాము. అదేవిధంగా ప్రతి బుధవారం రోజు కూడా మా వర్కర్ని పోయి మేము మౌత్ ఇచ్చేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కూడా అక్కడికి వచ్చినా కూడా బందెందొడ్డులోకి కట్టడానికి కూడా వీల్లేదండి. ఎంత దూరం వచ్చినా కూడా మీరు గురువారం మాత్రమే రావాలి, ఆ రోజు మాత్రమే ట్రాన్సాక్షన్ జరగాలి. ఒకవేళ బుధవారం ట్రాన్సాక్షన్ జరిగినా కూడా వాళ్ళ పైన మేము చట్టరీత్యా నేరం అనేది చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక విలేకరి గారి మీద కూడా ఇదే దాడి జరగడం అనేది మా నోటీస్కి వచ్చింది. ఇది కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇది కూడా ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మేము చూసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. ఎందుకు తీస్తాను?